పెట్టుబడుల విషయంలో విశాఖపట్నం సూపర్ సిటీగా అవతరించబోతోంది. గూగుల్ డేటా సెంటర్లో ఏఏ సిటీగా మారుతోంది. దాంతో పాటుగా రక్షణ రంగంలో విశాఖ నంబర్ 1 గా నిలబడుతోంది. రాష్ట్ర వాణిజ్య రాజధానికి సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో ఇప్పుడు విశాఖ పేరు మారుమోగుతోంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి చోట గూగుల్ గురించే చర్చ జరుగుతోంది. విశాఖ నగరం భవిష్యత్తులో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. కానీ విశాఖ నగరానికి రక్షణ పరంగా దశాబ్దాలుగా ఘన చరిత్ర ఉంది. అనేక కీలకమైన రక్షణ రంగ సంస్థలు సాగర నగరంలోనే వెలిశాయి. ప్రపంచంలోని అనేక దేశాల దృష్టి కూడా విశాఖ నగరంపై ఉంది. విశాఖపట్నం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గూగుల్ సంస్థ 1,36,000 కోట్లతో హైపర్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనికి ముందే అగ్రదేశాలు విశాఖను ప్రపంచ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా గుర్తించాయి. అమెరికా, చైనా శాటిలైట్లు విశాఖను నిఘా కళ్లతో నిత్యం పరిశీలిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దశల వారీగా ఏర్పాటు చేస్తున్న సంస్థలే దీనికి కారణం. అణుజలంతర్గామి తయారీ కేంద్రంగా విశాఖ ఆవిర్భవించింది. విశాఖలో 2 నౌకా నిర్మాణ కేంద్రాలున్నాయి. అందులో ఒకటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. అక్కడ భారీ నౌకలతో పాటు సబ్మెరైన్ల తయారీ కూడా జరుగుతున్నాయి. ఈ సంస్థను ప్రభుత్వం రక్షణ శాఖ పరిధిలోకి తీసుకుని నౌకాదళానికి అవసరమైన సపోర్టింగ్ వెజల్స్ నిర్మిస్తోంది. ఇది కాకుండా నావీకి ప్రత్యేకంగా షిప్ బిల్డింగ్ సెంటర్ కూడా విశాఖలో ఉంది. గతంలో యుద్ధ నౌకలు తయారు చేసేవారు. ఇప్పుడు ఇది పూర్తిగా న్యూక్లియర్ సబ్మెరైన్ తయారీలో నిమగ్నమైంది. రష్యా సహకారంతో మొదట ఐఎన్ఎస్ హరియంత్ సబ్మెరైన్ కూడా రక్షణ శాఖ విశాఖలోనే నిర్మించింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ అరిఘాత్, ఆపై ఐఎన్ఎస్ ఆర్తిమాస్ నిర్మించారు. తూర్పు నౌకాదళంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో 4వ న్యూక్లియర్ సబ్మెరైన్ నిర్మాణంలో ఉంది. ఇది కాకుండా ప్రాజెక్టు 77 పేరుతో అధునాతన న్యూక్లియర్ సబ్మెరైన్ నిర్మాణానికి గత ఏడాది అక్టోబర్లో రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి అవసరమైన మౌలిక వసతుల కోసం 10,000 కోట్ల బడ్జెట్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో తయారయ్యే మొదటి మెరైన్ను జర్మనీకి విక్రయించాలని నిర్ణయించారు. దానిని 2 ఏళ్లలో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అది సుమారు 90,000 కోట్ల ఒప్పందమని తెలుస్తోంది. మరి యొక్క రాష్ట్ర ప్రజలకు, అతి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ప్రకటిస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారితో పాటు నరేంద్ర మోడీ గారితో సైతం ఎవరైతే రాజ్నాథ్ సింగ్ గారు కూడా విశాఖకి ఒక ఏడాదిలో 6 సార్లు వచ్చి ఇక్కడ మరి తూర్పు నౌకాదళానికి ప్రధాన కేంద్రంగా విశాఖని స్థాపించడం మనకి చాలా ఆనందంగా ఉంది. ఐఎన్ఎస్ కళింగలోని మరి మిజైల్ పార్క్ పెడుతున్నారు. కొవ్వాళ్ళలో మరి పవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. ఎస్బీసీలో మరి సబ్మెరైన్ నిర్మాణ కంపెనీ మనకి ఇక్కడ ఉన్నటువంటి షిప్ యార్డ్తో పాటు మరొక సబ్మెరైన్ నిర్మాణ కంపెనీ కూడా మరి ఎస్బీసీలో మరి కేటాయించడం మనకి చాలా ఆనందదాయకంగా ఉంది. మరొక ఏడాదిలో నేవీ ఎయిర్పోర్ట్ను కూడా మనం స్వాగతించవలసినటువంటి యొక్క పరిస్థితి. విశాఖ భారతదేశ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతుంది. నగరంలో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ఉన్నతాధికారులు తరచూ వస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏడాదిలో 6 సార్లు విశాఖ రావడం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం. ఇక విశాఖలో జరిగిన యోగా కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన పర్యటనలో నావీ ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. ఇందుకు కొన్ని గంటలు ప్రత్యేకంగా కేటాయించారు. కొందరు డిఆర్డీఓ శాస్త్రవేత్తలు హెలికాప్టర్లో వచ్చి నడి సముద్రంలో నౌకలపై సమీక్షా సమావేశాలు నిర్వహించుకుని అట్నుంచి తిరిగి వెళ్లిపోతుంటారు. వీటన్నిటి నేపథ్యంలో విశాఖను ప్రపంచ వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా అభివర్ణిస్తున్నారు.
ఒక పక్క రక్షణ రంగ సంస్థలు వ్యవస్థలు వస్తుండగానే 1,04,000 కోట్ల రూపాయలతో రాబోతోన్న గూగుల్ డేటా సెంటర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దాంతో పాటు అనేక ఉప పరిశ్రమలు కూడా విశాఖ రానున్నందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో తయారు చేసి ఇచ్చే ఆలోచనలో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు విశాఖపట్నం అనేకసార్లు ఈ మధ్యకాలం రావడం, మరి దాని మీద దృష్టి పెట్టడం, ఇది విశాఖపట్నం వాసులకు మంచిదే కదండి. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో గతంలో ఎయిర్పోర్ట్ ఉంటేనే చాలా గొప్పగా అనుకున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఏదైతే నిర్మాణం పూర్తి అవుతుందో దాన్ని కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా పూర్తి కావచ్చు, మాకున్న తెలిసిన విషయం మాత్రం. కానీ ఇవన్నీ తయారైపోతే విశాఖపట్నంలో యువకులకి అనేక మంచి అవకాశాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేక సంస్థలు దానికి సంబంధించిన వ్యవస్థలు చాలా కూడా పక్కన లింకేజీ లాగా అన్నీ కూడా గూగుల్ డేటా సెంటర్ ఏదైతే మనం కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా దానికి పక్కన అనేక వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పించాం. విశాఖ త్వరలో ఏఐ సిటీగా మారబోతోంది. ఆ దిశగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషిని ఉత్తరాంధ్ర ప్రజలు వేణూళ్లుగా ప్రశంసిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి, ఆయన పరివారం చేస్తున్న ఆరోపణలను జనం పట్టించుకోవడం లేదు. వైసీపీ శ్రేణులు బినామీలతోటి గూగుల్ రావడం వల్ల గూగుల్ ద్వారా రేడియేషన్ వస్తుంది, మనకున్నటువంటి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళ యొక్క మైండ్ వాష్ చేసి ప్రజల్లోకి విషప్రసారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కల్లిబిల్లు మాటలు ఎవరు నమ్మరండి. ఆదాని డేటా సెంటర్ వచ్చినప్పుడు రేడియేషన్ లేదా? ఆదాని డేటా సెంటర్ తెచ్చినప్పుడు గ్రౌండ్ వాటర్ మరి వాడకం జరగలేదా? ఆదాని డేటా సెంటర్ తెచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ వాడకం అవ్వలేదా? ఇవన్నీ ఉచితంగా ఇచ్చారా? అయ్యా ప్రజలారా, ఒక్కటి తెలుసుకోండి, గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల మనకి ఏదైతే సముద్రపు నీరుందో ఆ నీటిని డీశాలినైజేషన్ చేసి దాన్ని మామూలు నీటిగా మార్చి దాన్ని మాటకే ఈ యొక్క గూగుల్కి వాడుతారని చెప్పి క్లియర్గా ఎంఓయూలో ఉంది. విశాఖ అవసరాలకు తగ్గట్టుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. దాంతో అంతర్జాతీయ సంస్థలు, ప్రతినిధులు రావడం సులభమవుతుంది.